మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఎప్పుడైనా సరే అండి, మీరు ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, ఇది అవేర్నెస్ అనుకోండి, లేకపోతే అట్లీస్ట్ మీరు మోసపోకుండా ఉండడానికి నేను నా ద్వారా చేసే ప్రయత్నం అని అనుకోండి. 1 and 9 అద్భుతం, నమ్మొద్దు. 1 and 7 మీరు ఫేమ్లో వచ్చేస్తారు, ఏ మీడియాలోనే చూసినా మీరే ఉంటారు, నమ్మొద్దు. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి. ఏది అర్థమైందండి? సో ఒక కాంబినేషను ఒక వ్యక్తికి మాత్రమే పవర్ఫుల్గా ఉంటుంది, అందరికీ పవర్ఫుల్గా ఉండదు. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఒక కాంబినేషను ఒక వ్యక్తికి మాత్రమే పవర్ఫుల్గా ఉంటుంది. అది మీ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చిన కాంబినేషన్స్ పవర్ఫుల్గా ఉన్నాయి అంటే మీకు తిరుగులేదండి ఇంకా. కానీ అదే కాంబినేషన్ ఇంకో వ్యక్తికి ఎందుకు పనికి చేయదు, ఎందుకు పనికిరాదు. అవి కూడా నెంబర్లే, అవి కూడా కాంబినేషన్సే, కానీ ఇక్కడ మీకు యాక్టివేట్ అయ్యాయి, మీ వరకు పనిచేసేయండి. ద సేమ్ కాంబినేషను ఇంకొకరికి పనికి రాదు. అలాంటప్పుడు ఈ కాంబినేషన్ అద్భుతం అని ఎలా చెప్పాలి అంటే మీ దగ్గర దానికి సంబంధించిన సినాప్సిస్ రెడీగా ఉండాలి. మంత్లో ఏ నెంబర్ ఉండాలి, ఇయర్లో ఎటువంటి నెంబర్స్ ఉండాలి, అవి కలిపినప్పుడు రకరకాల నెంబర్స్ వస్తే వాటిలో పవర్ఫుల్ నెంబర్ ఏదై ఉండాలి. ఆఖరికి మీరు పుట్టిన ప్లేస్ కూడా ఇందులోనే ఉంటుంది. కాబట్టి దాని ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. టైం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 24 గంటల టైము మంచిదేనా? కావచ్చు, కాకపోవచ్చు. మీకు చెప్పే కాంబినేషను, మీ టైము, మీ ప్లేసు, ఇవి మీరు సక్సెస్ అవుతారా లేదా చెప్తాయి. పొర్రపాటున కూడా ఇంకొక వ్యక్తి డీటెయిల్స్ని తెచ్చి అలా సక్సెస్ అవుతాము అని చెప్పినప్పుడు ఆ న్యూమరాలజీని ట్రాష్ అనొచ్చు. కుదరదండి. అది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏముందో అది చెప్పాలి తప్ప మిమ్మల్ని బాగు చేసేస్తాను అని అన్నామే అనుకోండి, ముందు నన్ను నేను బాగు చేసుకోవాలి కదా. నన్ను నేను బాగు చేసుకుంటే మీ అందరికీ చెప్పే అవసరం ఎందుకు ఉంటుంది మాకు? ప్యాషన్ పక్కన పెట్టండి. ఒక వృత్తిపరమైన ప్యాషన్ అంటాం చూడండి, అది పక్కన పెట్టండి. అంటే 24 గంటల్లో ఒక 10 గంటలు నేను నా ప్యాషన్ కోసము ఆ టైంని వాడుకుంటాను. తద్వారా నాకు నేమ్ రావచ్చు, ఫేమ్ రావచ్చు, మనీ రావచ్చు. కానీ ప్యాషన్ అనే ఒక వర్డ్ ఉంది చూడండి, పిచ్చి. రోజు ఆ పని చేయకపోతే కుదరదన్నమాట, అది వేరు. కానీ ఎక్కడా లేని వాటిని తీసుకొచ్చి, అసలు సబ్జెక్టులో లేని విషయాల్ని తీసుకొచ్చి ఎంతో కొంత అమాయకులైన వాళ్ళని కానివ్వండి, చాలా సాదాసీదాగా ఉండే వాళ్ళని కానివ్వండి, ఎందుకండి భయపెట్టడం? ఇంకా విచిత్రంగా ఒకప్పుడు సక్సెస్ స్టోరీస్ అని మీడియాలో ఒక పెద్ద ఎత్తున ప్రాపగాండా జరిగిపోయిందండి. సక్సెస్ స్టోరీ మీద వాళ్ళదా? సక్సెస్ సాధించింది ఎవరండి? అతను. అది మీ సక్సెస్గా ఎలా వేసుకుంటున్నారు? నేను అనలైజ్ చేశాను, చెప్పాను, అలా జరిగింది, ఈ 3 బాగుంటాయి. నేను అనలైజ్ చేశాను, చెప్పాను, జరిగింది, ఈ 3 బాగుంటాయి. వాళ్ళ సక్సెస్ నా సక్సెస్ ఎలా అవుతుందండి? నేను సక్సెస్ సాధించినట్లా? నా సక్సెస్ ఎక్కడుందో తెలుసా? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా లెక్క వేయటంలో ఉంది. సక్సెస్ వాళ్ళదండి. నేను చాలాసార్లు చెప్తాను ఈ విషయం. మీరు సక్సెస్ సాధించారు, మీరు బాగున్నారు, మీ వల్లే మేడం అంటారు నన్ను. నా వల్ల కాదండి అది. మీరు కష్టపడ్డారు, నేను చెప్పినవన్నీ చేశారు, సక్సెస్ అయ్యారు మీరు. సో యూ ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్, నేను కాదు అక్కడ. నేను కేవలం మీకు ఒక వే చూపించాను, దారి చూపించాను, ఇలా చేసుకుంటే బాగుంటుంది, అది పర్ఫెక్ట్గా చెప్పామనుకోండి, ఒక సక్సెస్కి మనం ఎక్కడో చోట స్టెప్పింగ్ స్టోన్ అవుతాం. ఇది నా పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.